సో చాలామంది జాగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. సో దానికి నేను ఒక వీడియో చేస్తున్నా. వీడియో లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, 30 మినిట్స్ అబోవ్ అయితే నాకు తెలిసి ఆన్ రికార్డ్ చేసినప్పుడు నాకు వచ్చింది. సో బట్ మీకు వర్త్ అనమాట ఈ వీడియో. జాగ్రఫీ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఈత ఒక 30 మినిట్స్ వీడియో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది జాగ్రఫీ ఎంత ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది మాత్రం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. టైం వచ్చి 2:30 అయింది. సో ఈరోజు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు మీకు జాగ్రఫీ ఎలా చదవాలో కూడా చెప్తాను నేను. సో నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక టాపిక్ తీసుకొని అది ఎలా చదవాలో చెప్తాను. సో తెలుసుకొని ప్రిపేర్ అయ్యే బుక్ రమణరాజ్ సార్ బుక్, అలానే నా దగ్గర ఒక బేసిక్ బుక్ ఉంది. సో నాకు ఈ బేసిక్ బుక్ మాత్రం బాగా యూజ్ అయింది. మరి ఎలా వచ్చింది నా దగ్గరికి తెలీదు, బట్ చాలా యూజ్ అయింది ఈ బుక్ మాత్రం నాకు. జాగ్రఫీ నేను నేర్చుకోగలిగాలంటే ఈ బుక్ వల్లే, సింపుల్గా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మ్యాప్స్ తీసుకోండి. సో మ్యాప్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆ మ్యాప్ ఏ మ్యాప్ కూడా నేను చెప్తాను, ఇప్పుడు చూడండి. సో ఈ మ్యాప్స్ అయితే నేను ప్రింట్ ఇచ్చేసాను. సో ఒక 2-3 కాపీస్ పెట్టుకోండి. నా దగ్గర మిషన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చు, లేదా బయట జిరాక్స్ సెంటర్స్లో తీసుకునే పని అయితే ఒక 10-20 కాపీస్ అయితే తీపిచ్చేసుకోండి. మేబీ వాళ్ళ దగ్గర 1 సైడ్ పేపర్స్ ఉంటే వాటిలో తీసుకోండి, కాస్ట్ తక్కువ, మీకు ఎక్కువ పేపర్స్ వస్తాయి. లేదా 2 సైడ్స్ తీపించుకోండి, మీకు ఇంకా ఈజీ ఉంటుంది. సో ఇది మ్యాప్, నీకు ఎంత మీరు చూపించిన మ్యాప్ ఇది. నీకు కుదిరితే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇది ఇమేజ్ ఇస్తాను. సో చూడండి ఇక మీకు ఏమేమి కవర్ అయినాయో. సో ఒక స్టేట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీ స్టేట్ తీసుకుందాం. సో మన ఏపీ స్టేట్లో మెయిన్ సిటీస్ అన్నీ కవర్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ నెల్లూరు, అనంతపూర్, బళ్ళారి, కర్నూలు, గుంటూరు, అమరావతి, విజయవాడ, ఏలూరు, కాకినాడ. సో ఇలాంటి మ్యాప్ ఒకటి మీ దగ్గర ఉంటే, సో మీకు ఇప్పుడు ఈజీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ మ్యాప్ పాయింటింగ్తో అనేది మీకు చెప్తాను. ఒక టాపిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. సో మీకు టాపిక్ చూద్దాం ఇప్పుడు. సో మ్యాప్ పక్కన పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది భారతదేశపు ఉనికి క్షేత్రం అని టాపిక్ ఉంది కదా. సో ఇంగ్లీష్లో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ఇండియా. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక రేఖ గురించి ఉంది, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా. సో ఈ టాపిక్ గురించి మ్యాప్లో మీకు ఎలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలో చెప్తా. సో ఫస్ట్ దీనికి మనకి ఎన్ని స్టేట్స్ నుంచి పోతుంది, 8 స్టేట్స్ నుంచి ఇది పాస్ అవుతుంది అనమాట. సో 8 స్టేట్స్ ఇక్కడ ఇచ్చారు. సో 8 స్టేట్స్ మామూలుగా మీరు చదివితే వరుస గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సో వెస్ట్ బెంగాల్, మిజోరాం, త్రిపుర, ఏ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి 2023 ఆ టైంలో ఎస్ఐ అనుకుంటా అడిగారు. సో 4 స్టేట్స్ ఇచ్చి ఏ స్టేట్లో పోదు అని అడిగారు. ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉండేది, 4 స్టేట్స్ ఇచ్చి ఏ స్టేట్లో పోతుంది అని అడిగేవారు. అంటే 3 తప్పించి ఒక రైట్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, 3 కరెక్ట్ ఇచ్చి ఒకటి తప్పిస్తున్నారు. సో మనకు పర్టికులర్గా 8 స్టేట్స్ మనకు తెలిస్తే తప్ప తప్పేదో మనం పెట్టలేమన్నమాట. సో దీన్ని మైండ్ మ్యాప్స్తో ఎలా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు నేను చెప్తాను. చూడండి ఇండియా మ్యాప్. సో ఇలాంటి మ్యాప్ తీసుకున్న తర్వాత వాడు ఫస్ట్ టైం అడిగాడు మనకి 8 స్టేట్స్. సో ఇది 8 స్టేట్స్లో పాస్ అవుతుంది అన్నాడు. సో 8 స్టేట్ ఏంది, ఫస్ట్ స్టేట్ ఏంది, గుజరాత్. సో మీరు మ్యాప్ తీసుకొని చదివేటప్పుడు ఫస్ట్ మ్యాప్లో లైన్స్ మీరు అక్కడ ఇమాజినరీ లైన్ మీరు డ్రా చేసుకోండి. సో గుజరాత్, నెక్స్ట్ ఏమన్నాడు రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్, తర్వాత వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్తుంది, జార్ఖండ్ నుంచి వెళ్తుంది. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో ఇది మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది సో పాస్ అయ్యే స్టేట్స్ అనమాట. సో గుజరాత్ 1 స్టేట్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర,
మిజోరాం. సో 1 2 3 4 5 6 7 8. సో 8 స్టేట్స్ పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మీకు ఈజీగా ఎలా గుర్తుంటుంది అంటే మ్యాప్లో మీరు పాయింట్స్ వేసుకుంటే దీనివల్ల మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఏ స్టేట్ పక్కన ఏ స్టేట్ ఉందో ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ మీకు మ్యాప్స్ ద్వారా మీరు చదివితే. స్టేట్ బార్డర్స్ మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇది రావాలంటే అట్లీస్ట్ మీకు ఇండియా మ్యాప్ అనేది కొంచెం మైండ్లో ఉండాలన్నమాట. అంటే సో ఏ స్టేట్ పక్కన ఏ స్టేట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాక్టీసు ఇలా ఉన్న మ్యాప్స్ మేము ప్రిపేర్ అవ్వండి. సో వెళ్ళే కొద్దీ ఎంటీ మ్యాప్స్ మేము ప్రిపేర్ అవ్వండి. అంటే స్టేట్ నేమ్స్ కూడా ఏమి లేకుండా ఉంటుంది చూసారా. సో అవుట్లైన్ అంటారు కదా. సో దాని మీద ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. అప్పుడు ఏం చేయాలంటే మీరే ఇక్కడ గుజరాత్ అని రాసుకోవచ్చు. సో దాని పక్కనే ఉంటుంది రాజస్థాన్, దాని పక్కనే ఉంటుంది మధ్యప్రదేశ్, దాని పక్కనే ఉంటుంది ఛత్తీస్గఢ్, దాని పక్కనే ఉంటుంది జార్ఖండ్, దాని పక్కన వెస్ట్ బెంగాల్. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే స్టేట్స్ విత్ బార్డర్స్ అనే మనకి ఒక టాపిక్ ఉంది కదా. సో ఆ టాపిక్ కవర్ అయింది. సో మీకు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా కవర్ అయిపోయింది. సో ఇది మీకు ఎలా ప్రిపేర్ అయితే ఏంటంటే ఏ స్టేట్ నుంచి పాస్ అవుతుందో కూడా తెలిసిందే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఏ స్టేట్లో తక్కువ వెళ్తుంది అన్నారు. తక్కువ వెళ్తుంది అంటే మనం మామూలుగా చదివితే ఏం చదువుతాం, ఇక్కడ వాడు ఇచ్చిన ప్రకారం రాజస్థాన్లో మనకి తక్కువగా వెళ్తుందని ఇచ్చాడు. సో రాజస్థాన్లో ఎంత తక్కువగా వెళ్తుందంటే మీరు మ్యాప్స్తో పాటు చూసుకుంటే ఇదిగో చూడండి, రాజస్థాన్ ఓన్లీ మీకు ఈ పార్ట్ వరకే, ఈ మొత్తం స్టేట్ రాజస్థాన్ మొత్తం స్టేట్, కానీ ఈ పార్ట్ మాత్రమే టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. అంటే చాలా తక్కువ పాస్ అవుతుంది అనమాట ఇది. సో అందుకు రాజస్థాన్లో అతి తక్కువ వెళ్తుంది. నెక్స్ట్ ఏ స్టేట్ని ఎక్కువగా వెళ్తుంది అంటాడు, మధ్యప్రదేశ్ అనమాట. ఇది మధ్యప్రదేశ్ చూడండి, మధ్యప్రదేశ్ ఎక్కువ వెళ్తుంది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది. కర్కాటక రేఖ చూడండి, ఇది మధ్యప్రదేశ్లో ఎంత స్టేట్ మొత్తంలో మ్యాక్సిమం ఉన్న స్టేట్స్లో ఎక్కువ స్టేట్స్ నిండా అదే వెళ్తుంది మధ్యప్రదేశ్. సో ఈ మ్యాపింగ్ ద్వారా మీకు ఇక్కడ ఈజీగా ఏమైంది, ఒక 3 పాయింట్స్ ఈజీ కవర్ చేసేయగలరు. 8 స్టేట్స్ నిండా పాస్ అవుతుంది. 8 స్టేట్స్ ఏందో మీకు తెలుసు, 8 స్టేట్స్ పక్క స్టేట్స్ ఏందో మీకు తెలిస్తే బార్డర్స్ అండ్ టాపిక్స్ కూడా మీకు కవర్ అయిపోతుంది. రెండోది వచ్చేసరికి ఏది తక్కువ రాజస్థాన్, ఎక్కువ మధ్యప్రదేశ్. ఇది మీరు మ్యాప్ లేకుండా చదివితే 4-5 సార్లు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. విత్ మ్యాప్తో అయితే మీకు ఒక విజువలైజేషన్ మైండ్లోకి వచ్చింది. అవును ఓకే రాజస్థాన్ చాలా కింద తక్కువ పార్ట్లో, అంటే ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తీసుకుంటే రాజస్థాన్ సౌత్ పార్ట్లో నుంచి వెళ్తుంది, చాలా తక్కువ పార్ట్లో వెళ్తుంది. ఎక్కువ మధ్యప్రదేశ్లో ఎందుకు వెళ్తుందంటే పాస్ అయ్యేటప్పుడు కరెక్ట్గా బిట్వీన్ ద మధ్యప్రదేశ్లో నుంచి వెళ్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో నెక్స్ట్ దాన్ని ఆనుకున్న స్టేట్ ఏంది, ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఇలా కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏమడిగారు వీళ్ళు, సో కర్కాటక రేఖ దేశంలో మెయిన్ టౌన్స్ సిటీస్ ఏ సిటీస్లోంచి వెళ్తుంది అని అడిగారు అనుకోండి. సో మీకు ఇక్కడ గుజరాత్ చూస్తుంటే గుజరాత్ గాంధీనగర్లో టచ్ అవుతుంది అనమాట. సో రాజస్థాన్లో ఇటువంటి సిటీ టచ్ అవ్వదు, ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో భోపాల్ ఖచ్చితంగా ఇది భోపాల్ టచ్ అయ్యిద్ది. సో నెక్స్ట్ జార్ఖండ్లో రాంచీ టచ్ అయ్యింది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసరికి త్రిపురలో అగర్తలా టచ్ అయ్యింది. మిజోరాంలో ఈ రెండిట్లో ఐజ్వాల్ ఖచ్చితంగా ఈ సిటీస్ అయితే టచ్ చేయాలి వెళ్తుంది అనమాట. సో చూద్దాం టాపిక్లు ఇది చూడండి, కర్కాటక రేఖ ఐజ్వాల్, అగర్తలా, రాంచీ, భోపాల్, గాంధీనగర్ పట్టణాలకు సమీపంగా పోతుంది. సో ఇది మీకు ఎప్పుడు తెలిసిద్ది, మామూలుగా చదివితే కూడా తెలిసిద్ది కాదంటే 4-5 సార్లు 5 సార్లు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తు రాకపోవచ్చు. మ్యాప్స్తో అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు, ఎందుకంటే మీరు మ్యాప్ చేసేటప్పుడు గుజరాత్లో నుంచి ఖచ్చితంగా గాంధీనగర్ అది ఒక సిటీలో నుంచే వెళ్తుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఎగ్జాక్ట్గా భోపాల్లో నుంచి వెళ్తుంది. నెక్స్ట్ జార్ఖండ్, సో ఇక్కడ చూసే వాళ్ళు ఛత్తీస్గఢ్లో నుంచి మెయిన్ సిటీలో నుంచి వెళ్తూ మళ్ళీ జార్ఖండ్లో రాంచీ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ కోల్కతా మాల్ మెయిన్ సిటీ, కానీ దానిలో నుంచి వెళ్తారనమాట. నెక్స్ట్ త్రిపుర, మిజోరాం, ఐజ్వాల్, త్రిపుర, అగర్తలా ఈ సిటీస్ నుంచి మీకు ఖచ్చితంగా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది. సో కర్కాటక రేఖ దేశంలో అత్యంత సమీపం వెళ్ళే రాజధాని నగరం అడిగాడు చూడండి. అంటే క్యాపిటల్ సిటీ, ఏ క్యాపిటల్ సిటీ నుంచి పోతుంది అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ కింద మనకి గాంధీనగర్ టచ్ అవ్వదు. మధ్యప్రదేశ్ భోపాల్ దాని క్యాపిటల్ కదా టచ్ అవ్వదు, దాని నియర్ బై వెళ్తుందని టచ్ అవ్వదు ఇక్కడ. సో ఛత్తీస్గఢ్ టచ్ అవ్వదు. ఎగ్జాక్ట్గా టచ్ అయ్యేది ఎక్కడంటే జార్ఖండ్ రాంచీ, ఇది చూసారా మీరు. సో ఈ జార్ఖండ్ రాంచీలో ఖచ్చితంగా టాపిక్ ఆఫ్ క్యాన్సర్ రాంచీలో నుంచి పాస్ అవుతుంది. మిగతా ఏ స్టేట్లో కూడా దానికి క్యాపిటల్ నుంచి పాస్ అవుతుంది, నియర్ బై వెళ్తుంది కానీ దానిలో నుంచి వెళ్ళదు. ఒక్క జార్ఖండ్ రాంచీ నుంచి మాత్రమే టాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఓన్లీ క్యాపిటల్ ఇన్ ఇండియా ట్రూ పాసెస్ ద టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే జార్ఖండ్ ఒకటే, మిగతా అన్ని నియర్ బై, భోపాల్ అయినా గాంధీనగర్ అయినా నియర్ బై వెళ్తాయి కానీ. సో జార్ఖండ్ నుంచి మాత్రం ఈ ఒక క్యాపిటల్ నుంచి స్టేట్ ఒక క్యాపిటల్ నుంచి మాత్రమే పాస్ అవుతుంది.
సో వాళ్ళు అడిగింది ఇక్కడ. నెక్స్ట్ కర్కాటక రేఖ ఉత్తర దక్షిణ భారతదేశం 2 సమానంగా అర్ధ భాగాలుగా విభజిస్తుంది. సో ఇది చూసుకుంటే మీకు ఇండియా మ్యాప్లో ఎగ్జాక్ట్గా హాఫ్ డివైడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో మళ్ళీ ఇంకోటి, కర్కాటక మహీనదిని 2 సార్లు అటు ఇటు ఖండిస్తుంది అనమాట. సో ఈ మ్యాప్ ఎందుకు చెప్పానంటే నేను చెప్పా కదా. సో అసలు ఈ మహీనది ఎక్కడ ఉందో మీకు తెలియాలి కదా. ఫస్ట్ తెలియాలి అంటే మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో నుంచి మహీనది ఒకసారి టచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్లో ఒకసారి టచ్ అవుతుంది అనమాట. సో ఓన్లీ రివర్ అంటే మిగతా రివర్స్లో నుంచి కూడా ఇది వెళ్తుంది అనమాట. దామోదర్ మీకు వచ్చేసరికి దామోదర్ నుంచి వెళ్తుంది, వెస్ట్ బెంగాల్ హూగ్లీ నుంచి వెళ్తుంది, ఎన్నిటి నుంచి వెళ్తుంది ట్రాపిక్ క్యాన్సర్. బట్ ఎగ్జాక్ట్గా మహీ రివర్ గురించి ఎందుకు ఇక్కడ ఇచ్చారంటే, ఒక రివర్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 2 times పాస్ అవుతుంది అనమాట. ఒకటి మధ్యప్రదేశ్లో పాస్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్లో పాస్ అవుతుంది అనమాట. సో అందుకు ఈ మహీ రివర్ చాలా ఇంపార్టెంట్. ఇది తెలియాలి అంటే ఫస్ట్ ఈ మ్యాప్స్లో మీకు మహీ రివర్ ఎటు ఫ్లో అవుతుందో తెలియాలి. సో తెలిసింది అనుకోండి, అట్లా మహీ రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఇది తెలిసినప్పుడు ఏమైంది అంటే రివర్ సిస్టమ్ మీకు కవర్ అయ్యింది, దాన్ని చెప్పినప్పుడు ఇండియా స్టేట్స్ విత్ బోర్డర్ కవర్ అయ్యింది, అలానే మీకు సిటీస్ కూడా మీకు కవర్ అయ్యింది. సో ఈ ఒక మ్యాప్ సిస్టమ్ వల్ల మీకు తెలియకుండానే ఒక టాపిక్ చదివితే దాని లింక్డ్ కింద 3 or 4 టాపిక్స్ టచ్ అవుతాయి. సో మహీ రివర్ కూడా ఇక్కడ మహీ రివర్ 2 times టచ్ అయ్యింది అనమాట. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి, కర్కాటక రేఖ గురించి మనకున్న ఏడివి రమణ సార్ బుక్లో. సో నా దగ్గర ఉన్న బుక్లో సో మీకు అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి, మీకు అది కొంచెం యూజ్ అయ్యిద్ది. మరి ఎందుకు ఆ టాపిక్ గురించి అంత తక్కువ ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఇవ్వలేదు అక్కడ ఆ బుక్లో. ఇక్కడ చూడండి, మిగతా అన్ని దానిలో టచ్ చేసినవి ఒక 2 points. అంటే ఒక నేషనల్ పార్క్ ఉంటుంది, ఆ నేషనల్ పార్క్ని కూడా మీకు టచ్ అయ్యిద్ది అనమాట, దానిలో ఇవ్వలేదు. ఇదిగోండి, కర్కాటక పోతున్న ప్రముఖ నేషనల్ పార్క్ కన్హా, ఎక్కడ మధ్యప్రదేశ్. ఇదిగోండి మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. సో ఈ కన్హా నేషనల్ పార్క్ని కూడా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ మ్యాప్స్ ద్వారా మీకు ఒక పార్క్ ఐడెంటిఫై అయింది. ఆ పార్క్ ఎక్కడుంది మీరు కన్హా మధ్యప్రదేశ్ నుంచి చదివితే ఒక 4-5 సార్లు గుర్తుంది, తర్వాత గుర్తుండదు. అయితే మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదువుకుంటే ఓకే ఇది మధ్యప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ ఉంది, చాలా వెరీ ఫేమస్ అనమాట కన్హా నేషనల్ పార్క్ అనేది. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏమైంది, రివర్ గురించి వచ్చింది, మహీ రివర్. సో మహీ రివర్ ఎక్కడ ఉంటుంది, ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది. సో ఓకే మధ్యప్రదేశ్లో నుంచి గుజరాత్లో నుంచి ఫ్లో అవుతుంది. సో ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఓన్లీ రివర్ ఇన్ ఇండియా 2 times కట్ చేస్తుంది అనమాట. ఉత్తరప్రదేశ్లో ఒకసారి కట్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ నుంచి కట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ రివర్ సిస్టమ్ టచ్ మనకి ఒక టచ్ అయిపోయింది. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, చాలా రివర్స్ అవుతాయి. కర్కాటక రేఖ ప్రవహిస్తున్న నదులు మహీ నది మధ్యప్రదేశ్, అలానే గుజరాత్. అది కొంచెం తప్పిచ్చారు ఇన్ఫర్మేషన్స్, మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ బెట్వా కెయిన్ అనే కొన్ని రివర్స్ ఉన్నాయి. జార్ఖండ్లోని దామోదర్, వెస్ట్ బెంగాల్లోని హూగ్లీ, వీటిని కూడా కట్ చేస్తుంది. బట్ ఏంటంటే వీటి ఒక్కసారి మాత్రమే కట్ చేస్తుంది. సో ఒక మహీ రివర్ని మాత్రమే 2 times కట్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను మ్యాప్స్ తీసుకొని ఇలా ప్రిపేర్ అయితే ఇప్పుడు సింపుల్గా మ్యాప్ ముందు పెట్టుకుంటే చాలు, మీకే క్వశ్చన్స్ వచ్చేస్తాయి, మీరు బుక్ కూడా చదవసరలా. ఇప్పుడు నేను మ్యాప్ మీకు ఒకసారి చెప్పాను, మీకు ఎంతవరకు అర్థమైందో అది సెకండరీ. అయితే మీకు సింపుల్గా చెప్పాను. సో చెప్పినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మ్యాప్స్ పెట్టుకోండి. ఫస్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ నుండి పాస్ అవుతుంది. ఇప్పుడు ఈజీగా మేబీ మీకు ఎంతో కొంతమంది చెప్పేస్తారు 8 states, ఏమేమి స్టేట్స్. సో గుజరాత్, సో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. సో 8 states నుంచి పాస్ అవుతుంది. ఓకేనా. సో 8 statesలో తక్కువ మినిమం డిస్టెన్స్ ప్రవహించే కట్ చేసే స్టేట్ అంటాడు. సో రాజస్థాన్ సౌత్ పార్ట్ చూడండి చాలా తక్కువ ఉంది. సో ఎక్కువ వెళ్ళేది మధ్యప్రదేశ్, ఒక 3 bits మీకు కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ సిటీస్కి నియర్ బై వెళ్తుంది అని అడుగుతారు అనమాట. సో గుజరాత్లోని గాంధీనగర్, మధ్యప్రదేశ్లోని భోపాల్, జార్ఖండ్లోని రాంచీ. సో నెక్స్ట్ వచ్చేసరికి త్రిపుర, ఐజ్వాల్, మిజోరాం, అగర్తలా. త్రిపుర, అగర్తలా, మిజోరాం, ఐజ్వాల్. సో ఇవి ఈ నియర్ బై సిటీస్ నుంచి అది పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఏ క్యాపిటల్
ఏ స్టేట్ క్యాపిటల్ నుంచి పాస్ అవుతుంది ఎగ్జాక్ట్గా అంటే ఓన్లీ జార్ఖండ్. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలోంచి మాత్రమే పాస్ అవుతుంది. ఆ క్యాపిటల్లో నుంచి మిగతా అన్ని సిటీస్ నియర్ బై వెళ్తుంది. దీనిలో మాత్రం ఎగ్జాక్ట్గా ఆ క్యాపిటల్లో నుంచి మాత్రమే పాస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రివర్ని 2 times కట్ చేసుకుంటూ వెళ్తుంది అంటే మహీ రివర్. సో మహీ రివర్ ఏ స్టేట్స్లో వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్, గుజరాత్. సో ఈ యొక్క స్టేట్స్లో నుంచి మహీ రివర్ ఫ్లో అవుతుంది. దీన్ని ఫస్ట్ టైం మధ్యప్రదేశ్లో కట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గాంధీనగర్లో కట్ చేస్తుంది అనమాట. సో గుజరాత్లో కట్ చేస్తుంది. సో ఈ మహీ రివర్ని 2 times పాస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ నేషనల్ పార్క్లో నుంచి ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుంది అన్నారంటే సో మధ్యప్రదేశ్లో నుంచి కన్హా నేషనల్ పార్క్. సో కన్హా నేషనల్ పార్క్లో నుంచి పాస్ అవుతూ వెళ్తుంది. సో ఇలా మ్యాప్స్తో చదివితే ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి మీరు ఏ బిట్స్ అడిగినా అరౌండ్ 8 నుంచి 10 పాయింట్స్ ఉంటాయి. ఇది మీరు షార్ట్ నోట్స్ చేసేసుకున్నా లేదా ఇండియా మ్యాప్ షార్ట్ నోట్స్ చేసేసుకొని ఒక ఇండియా మ్యాప్తో ఒకసారి ప్రిపేర్ అయ్యారంటే ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి బిట్ వస్తే మీకు ఇంకా బయటికి వెళ్ళవచ్చు. ఇంతకు మించి అసలు ఇంక లేదు, ఏం చదవటానికి కూడా దాని గురించి అయితే. ఇంకొకటి ఉంది ఏంటంటే ఓన్లీ లాటిట్యూడ్ పాసెస్ త్రూ ఇన్ ఇండియా. ఇది ఒకటే మనకి అంటే ఏకైక రేఖాంశాలు, అక్షాంశాలు అంటారు కదా మీకు. ఇది మన తెలుగు మీడియంలో చదివితే, ఇంగ్లీష్ మీడియంలో వచ్చి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటారు మనకి. తెలుగులో మాత్రం రేఖాంశాలు, అక్షాంశాలు అంటారు మనకి. సో ఇది అక్షాంశం అనమాట. దీని వచ్చేసరికి 23.5. సో దీని యొక్క లాటిట్యూడ్ నెంబర్ ఎంత అంటే 23/1/2. దీని యొక్క లాటిట్యూడ్ నెంబర్ ఎంత 23/1/2. సో 23/1/2 తెలుగులో వచ్చేసరికి ఉత్తర అక్షాంశం అంటారు అనమాట. అది మనకి ఇంగ్లీష్లో అయితే లాటిట్యూడ్ అంటారు. ఓన్లీ లాటిట్యూడ్ ఇన్ ద వరల్డ్ పాసెస్ త్రూ ఇండియా అంటే మన ఇండియాలో నుంచి పాస్ అవుతున్న ఏకైక లాటిట్యూడ్ ఏంటంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కాటక రేఖ. సో దీని యొక్క లాటిట్యూడ్ పాయింట్ ఎంత అంటే 23/1/2 గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసరికి 82/1/2 అది లాంగిట్యూడ్ అంటారు అనమాట. సో దాని గురించి మీకు చెప్తాను నెక్స్ట్. అంటే ఇది క్లాస్ కాదు, నేను బేసిక్ మీకు మ్యాప్ పాయింటింగ్తో చదివితే మీకు ఎలా ఈజీగా ఉంటుందని చెప్తానికి నేను చెప్తున్నాను అనమాట. సో అర్థమైపోయింది కదా. సో ఇలా మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. సో వేరే టాపిక్ ఎగ్జాంపుల్ మన ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీగా వచ్చారు. సో మనకి ఏపీలో నల్లరేగరేగుళ్ళు అంటారు, అంటే మనకు బ్లాక్ సాయిల్స్ అంటారు. సో బ్లాక్ సాయిల్స్ వల్ల యూజ్ ఏంటి? సో మీరు అప్పుడు ఈ మ్యాప్ పాయింటింగ్ అంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మ్యాప్ ఉంటుంది కదా, సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే దానిలో కంప్లీట్గా విత్ టౌన్స్, సిటీస్తో ఉంటాయి. అప్పుడు మీకు ఏపీ జియోగ్రఫీ కూడా ఈజీ అయిపోతుంది. సో ఒక ఇండియా మ్యాప్ తీసుకుంటే, సో నెక్స్ట్ తీసుకుంటే మీకు ఒక ఈశాన్య ఋతుపవనాలు అంటారు. దాని గురించి మ్యాప్స్తో మీకు ఇంకా ఈజీగా అయ్యేటట్టు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. సో మనకేమైంది, ఫస్ట్ కేరళని టచ్ అవుతాయి. సో కేరళ అయితే కదా మనకి. సో ఇదిగోండి కేరళని టచ్ అవుతాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీద నుంచి ఇలా వెళ్తాయి. సో ఇలా పైకి వెళ్ళేసి ఇక్కడ హిమాలయ టచ్ అవుతాయి. సో ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చేసరికి సో మనకి ఫస్ట్ కేరళలో టచ్ అవుతాయి. అది మీరు చదివితే మ్యాప్ లాగా చదువుకుంటే ఓహో కేరళ టచ్ అవుతాయా అనిపించింది. అది విజువలైజేషన్లోకి వెళ్తే మనకి ఈ విజువలైజేషన్కి వెళ్తున్నప్పుడు ఏమైంది అంటే ఏందని చెప్పా కదా, స్టేట్స్ విత్ బోర్డర్స్ ఆఫ్ నైబర్ స్టేట్స్ కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే కేరళ టచ్ అయింది, కేరళ పక్కనే ఉంది తమిళనాడు ఉంది, తమిళనాడు బార్డర్ నెక్స్ట్ బార్డర్ ఏంది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ బార్డర్ ఒరిస్సా నెక్స్ట్ బార్డర్ ఏంటి వెస్ట్ బెంగాల్. సో ఇలా చదువుకుంటూ వెళ్ళాలి. సో ఇలా పైకి వెళ్ళి ఇక్కడ హిమాలయస్ని అడ్డుకుంటే, సో మళ్ళీ అది మనకి ఏంటంటే మ్యాటర్లో చదువుతా అక్కడ మ్యాప్ పాయింటింగ్ పెట్టుకోండి. బేసిక్ పాయింట్స్ వరకు చెప్తున్నాయి. ఇక్కడ హిమాలయస్ ఉంటాయి. సో హిమాలయస్ని టచ్ అయ్యి సో మళ్ళీ సో దీని యొక్క పీరియడ్ ఏంది, జూన్లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్కి ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఈశాన్య ఋతుపవనాలు అంటారు. సో అవి ఏమవుతాయి, మళ్ళీ ఇక్కడ హిమాలయస్ని టచ్ అయ్యి సో మళ్ళీ వెనక్కి వస్తాయి. దీన్ని తిరుగోమని ఋతుపవనాలు అంటారు, ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఇవేమో నైరుతి ఋతుపవనాలు, ఇవేమో ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు ఎందుకంటారంటే ఇవి ఈశాన్యం రాష్ట్రాల్లో నుంచి మళ్ళీ ఇక్కడ హిమాలయస్ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాయి అనమాట. సో ఇలా బ్యాక్ వచ్చేటప్పుడు ఏ స్టేట్కి ఎక్కువ వర్షాలు పడతాయని పాయింట్ అడుగుతారు అనమాట. సో ఇలా క్లౌడ్స్ అయ్యి పాస్ అవుతున్నప్పుడు ఇక్కడున్న బీహార్ కానీ, ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇవేమీ ఎఫెక్ట్ అవ్వవు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ అటు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇటు కూడా ఎఫెక్ట్ అవ్వవు. మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఇది కూడా బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే
ప్లేస్ ఏదని అడుగుతారు అన్నమాట. ఏదంటే నెల్లూరు. సో పర్టికులర్గా నెల్లూరు ఎందుకు? సో మనం చదువుకుంటే నెల్లూరు అనే వరకే చదువుకుంటాం, బట్ నెల్లూరు ఎందుకు అని మనం ఇక్కడ ఇస్తే అక్కడ మెయిన్ పాయింట్ ఏంది, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొంది స్టేట్ ఏందంటారు, ఒకే స్టేట్ ఎక్కువ వర్షపాతం పొందుతుంది, అది వచ్చేసరికి తమిళనాడు. ఇక్కడ తమిళనాడు అన్నమాట. సో ఈ తమిళనాడుకి ఎక్కువ వర్షపాతం పొందిద్ది అనమాట. సో ఇటు మనకి ఏదైతే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందిద్ది, ఇటు ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షపాతం పొందిద్ది. సో తమిళనాడే ఎందుకు, తమిళనాడు ఇన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, తమిళనాడు ఎందుకంటే ఇక్కడ షెనై అనే మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ మనకి కేరళకి తమిళనాడుకి బోర్డర్లో షెనై. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ మనకి ఏదైతే మీట్ అయ్యే పాయింట్ ఉంది కదా, సో అక్కడ షెనై అనే మౌంటైన్స్ని ఇవి వచ్చి టచ్ అయ్యి, ఇక్కడేమో మనకి హిమాలయన్ టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాయి కదా, సో ఇక్కడ వచ్చేసరికి షెనై అనే మౌంటైన్ని టచ్ అయ్యి అక్కడ ఆగిపోయి వర్షాలు పడతాయి అనమాట. ఏది ఈశాన్య ఋతుపవనాలు ఈ వర్షాలు, అందుకే తమిళనాడుకి హెవీ రైన్ఫాల్ ఉంటుంది అనమాట ఈ సీజన్లో. మీకు మిగతా అంతా మన న్యూస్లో కూడా మీ కరెంట్ అఫైర్స్లో చూసే ఉంటారు. మ్యాక్సిమం అన్ని స్టేట్స్ కూడా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎక్సెప్ట్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో ఆంధ్రప్రదేశ్ నేమ్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఈ యొక్క నెల్లూరు అనేది తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది కాబట్టి ఈ రైన్ ఎఫెక్ట్స్ అనేది ఈ నియర్ బై నెల్లూరు ప్రాంతంలో కూడా మీకు ఈ నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మ్యాప్స్తో చదువుకున్నప్పుడు మీకు విజువలైజ్ వస్తుంది, ఓకే నైరుతి ఋతుపవనాలు సో ఇలా ఫ్లో అవుతుందా, ఓకే కేరళ నుంచి ఇలా క్లౌడ్స్ ఎలా పాస్ అవుతాయి, ఏమేమి స్టేట్మెంట్స్ వెళ్తాయి, సో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, సో అంటే వీటి సైడ్ వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ పాస్ అయ్యి ఇక్కడ హిమాలయస్ ఉంటాయి, హిమాలయస్ని హిట్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తాయి. ఇవి వెళ్ళి బ్యాక్ రావడానికి 3 months పడుతుంది అనమాట. అంటే జూన్లో మనకి ఇక్కడ కేరళలో ఎంటర్ అయితే సెప్టెంబర్ టైంకి మనకి వెళ్ళిపోతాయి, టచ్ అయ్యి మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ బ్యాక్ వస్తాయి అనమాట. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, నవంబర్ మంత్ ఎండ్కి మనకి, అందుకే అక్టోబర్లో మీకు నవంబర్లో ఎక్కువ తుఫాన్స్ మీకు వస్తాయి. ఇటు పాండిచ్చేరి, తమిళనాడు, విశాఖపట్నం, ఒడిస్సా ఈ టైంలోనే మీకు ఎక్కువ తుఫాన్లు అనేవి వస్తాయి. ఎందుకంటే సో ఇవి మళ్ళీ నైరుతి ఋతుపవనాలు ఎలా వెళ్ళి టచ్ అయ్యి ఈశాన్య ఋతుపవనాలుగా మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడ వర్షం పడకుండా ఇలా వచ్చి తమిళనాడులోని షెనై అనే మౌంటైన్స్ని టచ్ అయ్యి ఇక్కడ హిట్ చేసి ఇక్కడ వర్షం హైయెస్ట్ రైన్ఫాల్ అనేది ఏర్పరుస్తుంది. సో ఈ బిట్ ఏమడుగుతారంటే హైయెస్ట్ చాలాసార్లు మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వినే ఉంటారు అనమాట, ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే స్టేట్ ఏదని అడుగుతారు. సో అది వచ్చేసరికి అదే మన ఏపీ అయితే నెల్లూరు, ఓవరాల్గా ఇండియా అయితే వచ్చేసరికి తమిళనాడు. సో ఏ మౌంటైన్స్ అడ్డుకోవటం వల్ల తమిళనాడులో ఎక్కువ వర్షం పడుతుందంటే షెనై అనే మౌంటైన్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ రివర్స్ ఎందుకు అవుతాయి అంటే హిమాలయ అంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ టైప్లో అడిగితే మాత్రం ఎందుకు వెనక్కి వస్తాయి అంటే ఇక్కడ హిమాలయ మౌంటైన్స్ అడ్డు ఉంటాయి. సో హిమాలయ మౌంటైన్స్ హిట్ చేసి అది మళ్ళీ తిరిగి వస్తాయి అనమాట. ఏ పీరియడ్ అని అడుగుతారు, ఇది వచ్చేసరికి జూన్ టు సెప్టెంబర్, సో ఇవి వచ్చేసరికి అక్టోబర్, నవంబర్, మ్యాక్సిమం డిసెంబర్ 1st week అనమాట. సో డిసెంబర్ 1st weekకి ఇదంతా క్లియర్ అయిపోయి సో మన ఇండియా మొత్తం వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా మ్యాప్స్ పరంగా చదువుకుంటే మీకు మేబీ వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇలా మ్యాప్స్తో చదువుకుంటే ఇప్పుడు సింపుల్ ఒక్కసారి మీరు ఏం చేస్తారు, ఇది మీరు బుక్ మ్యాప్ ముందు పెట్టుకొని ఇప్పుడు అంటే నాకు తెలుసు కాబట్టి బుక్ ముందు పెట్టుకోలేదు, అదే బుక్ మ్యాప్ ముందు పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మీరు బుక్ తీసి నేను మీకు చెప్పాను ఆల్రెడీ 2-3 10 మ్యాప్స్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు మామూలుగా చదువుకున్న తర్వాత ఏం చేస్తాం, మనం చూడకుండా రాసుకుంటాం కదా, దానికి ఒకసారి మళ్ళీ ఇంకొక మ్యాప్ ముందు పెట్టుకొని ఎలా ట్రై చేయండి. మీకు అంత సింపుల్గా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఫస్ట్ మనం నేర్చుకున్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో కర్కాటక రేఖ మొత్తం ఎన్ని స్టేట్స్ నుంచి పోతుంది, 8 స్టేట్ల నుంచి పోతుందని మనకు తెలుసు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇలా సిటీస్ నేమ్స్ ఉంది కాకుండా అవుట్లైన్ మ్యాప్ తీసుకున్నప్పుడు ఓకే గుజరాత్, ఓకే రాజస్థాన్ తక్కువ పోతుంది, మధ్యప్రదేశ్ ఎక్కువ పోతుంది, ఓకే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, సో 8 స్టేట్స్ కవర్ అయిపోయినాయి. ఓకే నెక్స్ట్ అతి తక్కువ పోయేది ఏంది, జార్ఖండ్, రాజస్థాన్, ఎక్కువ పోయేది ఏంది మధ్యప్రదేశ్. ఓకే నియర్ బై సిటీస్ దేనికి వెళ్తుంది, గుజరాత్లోని గాంధీనగర్, మధ్యప్రదేశ్లోని భోపాల్, నెక్స్ట్ జార్ఖండ్లోని రాంచీ, సో త్రిపుర, మిజోరాం,
అగర్తల, ఐజ్వాల. సో ఈ సిటీస్ నుంచి నియర్గా వెళ్తుంది. ఓకే, ఐడెంటిఫై చేసుకున్నాం. ఏ స్టేట్ క్యాపిటల్లోంచి పాస్ అవుతుంది? ఓన్లీ జార్ఖండ్లోని రాంచీ ఒక క్యాపిటల్లోంచి మాత్రమే ఇది పాస్ అవుతుంది. ఇండియాలోని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ క్యాపిటల్లోంచి పాస్ అవుతుంది అంటే జార్ఖండ్ ఒక రాంచీ ఒక దాని నుంచి మాత్రమే పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ నేషనల్ పార్క్ నుంచి వెళ్తుంది? ఒక కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. సో మీకు ఇక్కడ పార్క్స్ ఐడెంటిఫై అయిపోయింది. నెక్స్ట్ ఈ కన్హా నేషనల్ పార్కు ఏ ఒక్క స్టేట్ బార్డర్ పక్కన ఉంది అంటే రాజస్థాన్, గుజరాత్కి 3 స్టేట్స్కి కంబైన్గా ఉంటుంది అనమాట. బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీకు బార్డర్ షేర్స్ టాపిక్ కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఏ రివర్ని 2 times కట్ చేస్తుంది? మహీ రివర్. సో ఈ మహీ రివర్లో ఏ స్టేట్స్లో కట్ చేస్తుంది? సో మధ్యప్రదేశ్లో నుంచి ఒకసారి కట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటు ఫ్లో అయ్యేటప్పుడు వచ్చేసరికి ఇది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఒకసారి కట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి గుజరాత్లో ఒకసారి కట్ చేస్తుంది. సో మీకు రివర్ సిస్టంలో ఒక బేసిక్ ఐడియా ఉంది ఏమని. సో మహీ రివర్ అనేది ఇటు మధ్యప్రదేశ్లో ఫ్లో అవుతుంది, ఇటు గుజరాత్లో కూడా ఫ్లో అవుతుంది. సో ఈ మ్యాప్ పాయింటింగ్ వల్ల మీకు తెలియకుండానే కొన్ని ఎక్స్ట్రా బిట్స్ మీరు నేర్చేసుకుంటున్నారనమాట. సో ఇది. సో ఇందా నేను చెప్పినట్టే నైరుతి ఋతుపవనాలు. సో నైరుతి కేరళలో ఎంటర్ అవుతుంది. కేరళ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇలా మొత్తం స్టేట్ ఇండియా మొత్తం ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు హిమాలయాన్ని హిట్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాయి. ఈ వెనక్కి వచ్చే ప్రాసెస్లో ఈ ఎక్కడ వర్షపాతం బంద్ ఓన్లీ తమిళనాడులో. మళ్ళీ ఇక్కడ షనాయ్ అనే మౌంటైన్స్ ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అయ్యే దగ్గర. సో ఈ యొక్క షనాయ్ మౌంటైన్స్ని హిట్ చేయడం వల్ల తమిళనాడులో మీకు హైయెస్ట్ రైన్ ఫాల్ పడుతుంది. సో క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందే స్టేట్ ఏదని అడుగుతారు. తమిళనాడు. దాని కారణాలు ఏందని కింద అడుగుతారు. కారణాలు ఏముంటే షనాయ్ అనే మౌంటైన్స్ని టచ్ అవ్వడం వల్ల అక్కడ మనకి ఎక్కువ వర్షపాతం అయితే పొందిద్ది అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక ప్లేస్ ఎక్కువ వర్షపాతం పొందిద్ది ఈశాన్య ఋతుపవనాల వల్ల అంటే నెల్లూరు. నెల్లూరు ఎందుకంటే అది నియర్ బై మనకి తమిళనాడు బోర్డర్లో ఉంది కాబట్టి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతాలు కొంచెం వర్షపాతం అంటే కంపేర్ టు ద ఈస్ట్ స్టేట్ మనకి ఏపీలో ఈస్ట్ ప్లేస్తో పోల్చుకుంటే అంటే వైజాగ్, విజయవాడ, ఏలూరు, కాకినాడతో పోల్చుకుంటే ఈ ప్లేసెస్లో ఎక్కువ వర్షపాతం అయితే పొందుతుంది అనమాట. సో ఇలా సింపుల్ ఇప్పుడు చూడండి, నేను చదివింది మనం అరగంటే, బట్ నాకు ఆ పాయింట్స్ అన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ఎంతసేపు పెట్టిన ఒక 5 నిమిషాలు కూడా పట్ల. ఈ 5 నిమిషాలు మీరు మళ్ళీ బట్టి కొట్టి చదివే కంటే ఈ మ్యాప్ సిస్టమ్ చూసుకుంటే ఇక మైండ్లో ఫిక్స్ అయిపోతారు అనమాట. సో దాన్ని షార్ట్ నోట్స్ చేసుకోండి. సింపుల్ మీరు షార్ట్ నోట్స్ వేసినప్పుడు కూడా సింపుల్గా మ్యాప్స్ వేసేసుకోండి. మ్యాప్స్ వేసుకొని ఓకే ఎట్లా పాస్ అవుతుందా, ఈ స్టేట్స్ ఎలా పాస్ అవుతుందా, ఓకే ఇక్కడ మేజర్ సిటీస్, ఓకే ఇది నేషనల్ పార్క్ రాంచీ నుంచి పాస్ అవుతుంది. సో ఇవి ఎలా ఎందుకు అనే క్వశ్చన్స్ వేస్తే మీరు మ్యాప్స్తో మాత్రం అంటే మీరు చదివేటప్పుడు జార్ఖండ్ రాంచీలో నుంచి ఎందుకు కట్ అవుతుంది అనే క్వశ్చన్ మీరు వేస్తున్నారు అనుకోండి. సో అప్పుడు అటువంటి మ్యాప్లో మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే అది ఎగ్జాక్ట్గా రాంచీ నుంచి ఫ్లో అవుతుంది. సో మీరు మీరు అది ఒక ఇమేజ్ చూస్తే మాత్రం మీకు ఈజీగా మైండ్లో గుర్తుండిపోయింది. సో ఇంతకంటే ఏం లేదు. సో జాగ్రఫీ సింపుల్గా చదవాలి అంటే ఇది ఒక్కటే మీకు మార్గం. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, జాగ్రఫీ మ్యాప్తోనే చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైస్ ఎక్కువ, వీట్ ఎక్కువ ఎక్కడ పండిద్ది మనకి ఉత్తరప్రదేశ్లో పండిద్ది. సో మీకు క్వశ్చన్ ఏం రావాలంటే మీరు క్వశ్చన్ అక్కడ బుక్లో చదివేటప్పుడు ఉత్తరప్రదేశ్ మీకు హైయెస్ట్ వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకు అని అడిగారు అని మీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు గూగుల్కి వెళ్ళిపోయి వై ఇన్ ఉత్తరప్రదేశ్ అని కొట్టారనుకోండి. సో అక్కడున్న మేబీ అక్కడ సాయిల్స్ వల్ల, లేకపోతే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏముంది అంటే మిగతా స్టేట్స్లో కూడా వీట్ ప్రొడక్షన్ జరగాలి, మరి జరగట్లా, అక్కడే ఎందుకు జరుగుతుంది. సో అది మీ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో చూసుకునేసరికి మనకి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎందుకంటారు? మనకి కృష్ణా గోదావరి డెల్టాస్ మనకి వేర్పడటం వల్ల ఎక్కువ మనకి రైస్ అనేది, క్వాలిటీ ఆఫ్ రైస్ అనేది మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్లో బాగా పండుతుంది. సో అందుకు ఇప్పుడు అంతే కదా మనకు ఆ క్వశ్చన్ రావాలి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు అన్నప్పుడు సో ఓకే మనకి కృష్ణా గోదావరి డెల్టాస్ అంటే మనకి అప్పుడు మ్యాప్ సిస్టమ్. సో ఎక్కడో మహారాష్ట్రలో నుంచి, తమిళనాడులో నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి గోదావరి ఈ కృష్ణా రివర్స్ సో నాసిక్ నుంచి ఎలా ఫ్లో అవుతాయి, ఏ ఫ్లో అవుతున్నప్పుడు ఏ స్టేట్స్ ఫ్లో అవుతున్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసింది. సో ఏపీలో వచ్చి ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ బంగాళాఖాతంలో మీట్ అయ్యేటప్పుడు మనకు ఒక డెల్టా ఏర్పడుతుంది. ఆ డెల్టానే గోదావరి డెల్టా, కృష్ణా గోదావరి డెల్టా అంటాం. సో ఇక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉండటం వల్ల సో ఇక్కడ మనకి ఎక్కువ రైస్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో అందుకే మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. సో నెక్స్ట్ మిర్చి వచ్చేసరికి ఎంటైర్ మనకి ఏపీ కాండి మీకు ఒక ఇమేజ్ ఇక్కడ చూపిస్తాను. ఎంటైర్ మన
కంట్రీకి 40% ఆఫ్ ప్రొడక్షన్ మనకి ఏపీ నుంచే వెళ్తుంది. ఎందుకు ఏపీ నుంచే వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఏ ఒక్క ప్లేస్ నుంచి ఎక్కువ మనకి ప్రొడక్షన్ జరుగుతుంది? గుంటూరు. సో గుంటూరు డిస్టిక్లో మిర్చి అనేది టాప్. వై గుంటూరు? ఎందుకు గుంటూరు అని క్వశ్చన్ మీకు రావాలి. గుంటూరు ఎందుకు అని మీరు క్వశ్చన్ చేసుకుంటే సో మళ్ళీ మ్యాప్స్ ఇందాక చెప్పాను, ఏపీ మ్యాప్స్ తీసుకోండి. ఈసారి ఏపీ మ్యాప్ వై గుంటూరు అన్నప్పుడు గుంటూరులో మీకు బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే నల్ల రేగడి అంటారు కదా. సో ఈ నల్ల రేగడిలోనే మిర్చి అంటే కాటన్ ప్రొడక్షన్లో కూడా మీకు గుంటూరు టాప్ ఉంటుంది. సో మిర్చి, కాటన్ ఈ రెండు టాప్ ప్రొడక్షన్స్ ఇన్ గుంటూరు డిస్టిక్. వై గుంటూరు డిస్టిక్స్ అంటే అక్కడ బ్లాక్ సాయిల్ మనకు ఉంటుందన్నమాట. సో బ్లాక్ సాయిల్ నల్లరేగడి ఉండటం వల్ల ఈ పంట అనేది మిర్చి అనేది కాటన్ అనేది బ్లాక్ సాయిల్స్లో ఎక్కువ మనకి కల్టివేషన్ జరుగుతుంది కాబట్టి అది టాప్ అయింది అనమాట. సో ఇలా మీరు మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ గుంటూరులో ఉన్న టాప్ ప్రొడక్షన్స్ ఏమన్నాయి, క్రాప్ ఐడియా ఉంది. బ్లాక్ సాయిల్స్, అక్కడ సాయిల్స్ టాప్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొడక్షన్ పరంగా మన స్టేట్ ర్యాంకు సూపర్లేటివ్స్లో కవర్ అయిపోయింది. అంటే అక్కడ మ్యాప్స్ ముందు పెట్టుకొని చదవటం వల్ల అంటే మీకు క్వశ్చన్ చేసుకోవాలి. అక్కడ నేనైతే అలానే క్వశ్చన్ చేసుకుంటా ప్రతిదీ. సో ఎందుకు గుంటూరే ఎందుకు? అంటే ప్రకాశం ఉండొచ్చు కదా, నెల్లూరు ఉండొచ్చు కదా, అనంతపురం ఉండొచ్చు కదా, ఓన్లీ గుంటూరు ఎందుకు నేను ప్రశ్న చేసుకున్నప్పుడు సో ఒకప్పుడు దెప్తికి వెళ్ళిపోయినప్పుడు మ్యాప్స్ ముందు పెట్టుకుంటాను ఖచ్చితంగా. మ్యాప్స్ ముందు పెట్టుకుని ఇక్కడ సాయిల్స్ చూసుకుంటే అప్పుడు సాయిల్స్ టాపిక్ కూడా మనకి మీరు పర్టికులర్గా మళ్ళీ మీరు సాయిల్స్ టాపిక్ ఏం చదవవసరం లేదనమాట. ఓకే ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంది, సో ఈ నల్లరేగడి రైలు వల్ల ఈ 2 క్రాప్స్ బాగా పండుతాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అటు అనంతపూర్ అటు చూసుకుంటే అక్కడ నల్లరేగడి ఉండదు, అక్కడ మనకి పత్తి పండదు. అక్కడ వచ్చేసరికి ఏం పండుతుంది, మనకు రాగులు పండుతాయి. ఎందుకు అక్కడ రాగులు ఎందుకు పండుతాయి? అయ్యా రాగులు గుంటూరులో కృష్ణా గోదావరిలో ఎందుకు పండదు అంటే అక్కడ ఉన్న సాయిల్స్ అన్ని డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి. సో అక్కడ ఏ సాయిల్స్ ఉంటాయి, ఏ సాయిల్స్ ఉండటం వల్ల మనకి అవి అక్కడ కల్టివేట్ అవుతుంది. సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేసుకుంటే ఒక్క టాపిక్ మీరు పట్టుకొని దాని నియర్ బై ఎలా వెళ్ళిపోతే అట్ ఎ టైం సింగిల్ టైంలో మీరు 4-5 టాపిక్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కానీ మ్యాప్తో పాటు చదవటం మీరు అలవాటు చేసుకుంటే జాగ్రఫీని చాలా సింపుల్ క్రాక్ చేయవచ్చు. అంతకు మించి దీనికి ఏం అవసరం లేదన్నమాట. చాలా ఈజీ టాపిక్ జాగ్రఫీ. మ్యాప్ మనకి అంతేం లేదు, మన మ్యాప్ మైండ్లో ఉండాలి. ఇండియన్ మ్యాప్ నేను ఇప్పుడు మీకు చూపించాను. నేను ఇంట్లో పెద్ద ఇండియా మ్యాప్ పెట్టుకుంటాం ముందు. ఎందుకు పెట్టుకున్నారంటే అది ఏదో పని మీద చూస్తున్నప్పుడు అది నా కళ్ళలో పడిద్ది. సో ఓకే అంటే ఏ స్టేట్ పక్కన ఏ స్టేట్ ఉంది అనేసి ఎగ్జాంపుల్ హైవేస్ కూడా నేర్చుకోండి, హైవేస్ చూసుకోండి. అప్పుడు దీన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అంటాం కదా. సో మనకి NH-16 మనకి ఇప్పుడు సో NH-16 వచ్చేసరికి కోల్కత్తా నుంచి చెన్నై వరకు ఉంటుంది హైవే. ఓకే కోల్కత్తా, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ఇప్పుడు చూడండి ఈజీగా మీకు అది మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎన్ని చదువుకుంటూ రావాలి. అదే మ్యాప్తో గుర్తుపెట్టుకుంటే ఓకే తమిళనాడులో స్టార్ట్ అయిద్దా, తమిళనాడు పైన ఉంది ఏపీ ఉంది, ఏపీ పైన బార్డర్ ఉంది ఒరిస్సా ఉంది, ఒరిస్సా పైన ఉంది వెస్ట్ బెంగాల్, ఎక్కడ ఎండ్ అయిపోతుంది కోల్కత్తాలో ఎండ్ అయిపోతుంది, ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. ఓకే మనకి కోస్టల్ లైన్లో ఏపీలో నుంచి కోస్టల్ లైన్ ద్వారా వెళ్ళే నేషనల్ హైవే ఏంటి NH-16. ఓకే ఎందుకు? సో NH-16 వల్ల మేజర్ టచ్ అయ్యే సిటీస్ ఏంటి? ఓకే చెన్నై, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఒరిస్సా, భువనేశ్వర్, సో ఓకే కలకత్తా. సో ఇలా మీరు మ్యాప్స్తో గుర్తుపెట్టుకున్నాను, డ్రాయింగ్తో గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంది. మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ కవర్ అయిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను మేబీ వీడియో లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో చదివేటప్పుడు సో మీకు చెప్తా కూడా ఇప్పుడు నేను బుక్ ఏం పట్టుకోవాలా. సో నేను ఇంతకుముందు చదివి నాకు మ్యాప్ పాయింటింగ్తో గుర్తుంది కాబట్టి నేను మీకు చెప్పగలిగాను అనమాట. సో మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చు. మ్యాప్స్ అయితే పెట్టుకోండి. మీకు కావాలంటే ఇది నేను ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీకు ఓకే అనుకుంటే జాగ్రఫీ సెక్షన్లో. బట్ ఏంటంటే ఎలా నేమ్స్ ఉన్న దాంతో కంటే అవుట్లైన్ ఉంటుంది. అంటే అవుట్లైన్ అంటే మీకు జస్ట్ ఇక్కడ ఏముండవు, ఎంటీ స్టేట్స్ బోర్డర్స్ కూడా మీరే గీసుకోవాలి. అప్పుడు మీకు తెలియదు. అంటే ఫస్ట్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే గుజరాత్, ఓకే దీని పక్కనే ఉంటుంది. ఇలా ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు, స్టేట్ బోర్డర్స్ ఉంటుంది, పేర్లు ఉండవు. ఓకే ఆ పేర్లు మీరు రాసుకోండి. పేరు రాసిన తర్వాత ఏముంది, అసలు ఆ లైన్స్ కూడా ఉండవు, ఎంటీ మ్యాప్ ఉంటుంది. ఓకే మీరు రాసుకుంటారండి. ఓకే పైన ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది, దాని కింద ఏముంటుంది హిమాచల్ ప్రదేశ్, దాని కింద ఏముంటుంది పంజాబ్ ఉంటుంది, దాని కింద ఏముంది హర్యానా ఉంటుంది, దాని పక్కనే ఉత్తరాఖండ్ ఉంటుంది. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ కంట్రీ నేపాల్తో షేర్ చేసుకుంటున్న మన SSC CGLలో నన్ను అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. ఏమి ఇచ్చారంటే నేపాల్ కంట్రీతో షేర్ చేసుకొని స్టేట్ ఏందని అడిగారు. మేము మన వీడియోలో కూడా చెప్పాను. సో మీకు మ్యాప్ మైండ్ గుర్తుంది అనుకోండి. ఒక నేపాల్తో ఏం టచ్ చేసుకుంటుంది, ఓకే ఉత్తరాఖండ్ టచ్ అయ్యిద్ది, ఉత్తరప్రదేశ్ టచ్ అయ్యిద్ది, బీహార్ టచ్ అయ్యిద్ది, సిక్కిం టచ్ అయ్యిద్ది. నన్ను అడిగిన ఆప్షన్ ఏంటంటే
అస్సాం ఇచ్చారు. అక్కడ అస్సాం ఇచ్చి ఈ రిమైనింగ్ వెస్ట్ బెంగాల్ కూడా మనకి షేర్ చేసుకుంటుంది. ఎందుకంటే సిలిగురి ఉంది కదా, సిలిగురి మీకు అక్కడ టచ్ అయింది, సిక్కిం టచ్ అయింది, ఈ యొక్క అస్సాం మాత్రం టచ్ అవ్వదు. సో నన్ను అక్కడ ఆప్షన్స్ ఏమి అడిగారంటే టచ్ అయ్యే 3 స్టేట్స్ ఇచ్చి 4వ స్టేట్ అస్సాం ఇచ్చాడు అనమాట. సో మీకు మ్యాప్ మైండ్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఓకే అస్సాం టచ్ అవ్వదు. ఓకే, ఎందుకంటే అస్సాంకి నేపాల్కి మధ్యలో ఏముంది, భూటాన్ అడ్డు ఉంది. సో ఈ భూటాన్ అడ్డు ఉండడం వల్ల అస్సాం అనేది మీకు నేపాల్తో టచ్ అవ్వదు అనమాట. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మొన్న ఒకటి అడిగారు అనమాట, త్రిపుర అని 3 వైపులా కవర్ చేస్తున్న కంట్రీ ఏదైనా అడిగినప్పుడు మనకేంటి బంగ్లాదేశ్. ఎందుకంటే ఇది బంగ్లాదేశ్ త్రిపురకి ఇటు మొత్తం త్రీ టైప్స్. అంటే మనకి సౌత్ ఇట్లా తీసుకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఎక్సెప్ట్ ఈస్ట్ తప్ప ఇటు నార్త్ వెస్ట్ సౌత్ ఇప్పుడు ఈ 3టిని త్రిపురని మీకు బంగ్లాదేశ్ అనేది కవర్ చేస్తుంది అనమాట. సో మ్యాప్ పాయింటింగ్ వల్ల మీకు ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో నా సజెషన్ మ్యాప్స్తోనే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్, సో మీకు అర్థమైంది కదా. సో మ్యాప్ సిస్టమ్స్తో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో ఇంతకు మించి అయితే జాగ్రఫీ క్రాక్ చేయడానికి పెద్ద రాకెట్ సైజ్ అయితే ఏం అవసరం లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ టైం 3 అయింది, నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్స్ ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తాను. జియోగ్రఫీ అంటే నేను ఎందుకు ఎక్సెప్ట్గా జియోగ్రఫీ గురించి చెప్తున్నానంటే ఒక్కొక్క దానిలో కొంచెం ఉంటారు కదా. సో నాకు జియోగ్రఫీ ఈజీ, సో నాకు ఎందుకు ఈజీ అయిందో కూడా నేను చెప్పాను. దాని రీజన్ నా మ్యాప్స్ వల్లే. సో త్రూ మ్యాప్స్ చదువుకోవడం వల్ల కూడా నాకు చాలా ఈజీ అయింది. మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ ఎక్కువ మధ్యప్రదేశ్లో, ఎందుకు అక్కడే ఎందుకు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ వచ్చేసరికి ఎక్కువ మనకి కర్ణాటకలో, ఎందుకు అక్కడ గనులు ఉండి, సో అక్కడ 6 గనులు ఎందుకుండి. సో అలా మీరు ప్లాన్ చేసుకుంటే ఏమైందంటే అప్పుడు మీకు అక్కడ రాక్స్కి వెళ్తారు. రాక్స్కి వెళ్ళినప్పుడు ఓకే అక్కడ ఈ యొక్క రాక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవి మనకి దొరుకుతున్నాయి అనే సింపుల్ కాన్సెప్ట్ మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్. సో మీకు ఏది జాగ్రఫీ ఎలా చదవాలో సింపుల్గా చెప్పాను ప్రిపరేషన్.